దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము ఇర్మియా 31వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. యెహోవా వాక్కు ఇదే: ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికీ దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: ఖడ్గమును తప్పించుకున్న వారై జనులు అరణ్యంలో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదును అనుచున్నాడు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమే ఇట్లనెను: శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావళులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేకవేసి, సియోనునకు మన దేవుడైన యెహోవా యుద్ధకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేల్లో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బ్రతిమాలుడి. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచు వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్దను వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఆమేన్.